श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 137వ భాగం. నిన్నటితో లీలోపాఖ్యానం పూర్తయింది. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి లీలోపాఖ్యానం కొన్ని కథారూపకంగా అనేక అంశాలను చర్చిస్తూ వివరించడం జరిగిందనమాట. ఇప్పుడు ఇలా ఈ వాల్మీకి మహర్షి రచించినటువంటి యోగ వాసిష్ట గ్రంథంలోని ఉత్పత్తి ప్రకరణంలోని ప్రథమ భాగం సక్సెస్ఫుల్గా మనం సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. సరే, వశిష్ఠుడు అడుగుతున్నాడు, రామా, ఈ కథ అంతా విన్నావు కదా, ఈ కథని నువ్వు కథలాగా తీసుకుంటే కుదరదబ్బాయి. ఇప్పుడు మనం కూడా ఏంటంటే చెవులకు ఇంపుగా ఉంటుంది కథ అయితే, తత్వం వచ్చేసరికి కొంచెం గందరగోళం అవుతుంది. అర్థం కావాలంటే, అర్థం చేసుకోవాలంటే కొంచెం మనము ఇబ్బంది పడతాం. కానీ కథ అయితే హ్యాపీగా అలాగా చెప్పుకుంటూ పోవడానికి బాగుంటుంది, వినడానికి బాగానే ఉంటుంది. అయితే వశిష్ఠుడు చెప్తున్నాడు, నీకు చెప్పింది ఇక్కడ కథ కోసం కాదు నేను చెప్తోంది, కథలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను, వేదాంత సత్యాలను, ముఖ్యంగా ఈ చెప్పదలుచుకున్నటువంటి ఆ యొక్క అద్వైత సత్యాలని అలాగా ఆఖ్యానాల రూపంలోను, కథల రూపంలోను మనకి అలాగా షుగర్ కోటెడ్ పిల్ అంటామే, లోపల మందు పైనేమో ఆ యొక్క ఏదో బాగా చక్కగా తీయగా ఉన్నటువంటి ఆ కవచం లోపల మందు పెట్టినట్టుగా ఈ క్లిష్టమైనటువంటి వేదాంత సత్యాలని ఈ కథారూపంలో చెప్పడము ఈ యోగ వాసిష్టం యొక్క మహా గొప్ప ప్రత్యేకతగా మనం పదే చెప్పుకున్నాం అనమాట. కాబట్టి నువ్వు కథగా తీసుకుంటే కుదరదు. కథలో ఏం సత్యం చెప్తున్నావు, ఏ వేదాంత సత్యం చెప్తున్నామో దాన్ని నువ్వు పట్టుకోవాలి. అసలు ఈ కథ అంతా నీకు ఎందుకు చెప్పానో తెలుసో రామా, నీలో ఉన్నటువంటి దృశ్య దోషం తొలగడానికి చెప్పాను అంటున్నాడు. అంటే మనలో ఉన్న దృశ్య దోషం తొలగాలంటే ఈ వృత్తాంతాన్నంతా మనం చక్కగా బాగా అనాలిసిస్ చేయాలన్నమాట. నీలో ఉన్న దృశ్య దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని తొలగడానికి కోసంగా నేను ఈ కథ చెప్పాను నీకు. అసలు దృశ్యం అనేది లేదు. దృశ్యం అంటే ఏంది? దృశ్యం అంటే మరో అనుకోకండి, ప్రపంచం. అసలు ప్రపంచం అనేదే, దృశ్యం అనేదే లేదు. ఈ జగత్తు సత్యం అన్నటువంటి భావన ఏదైతే ఉంటుందో మనకి, ఈ జగత్తంతా సత్యము అన్నటువంటి భావనే దృశ్యం అన్నమాట. దృశ్య దోషం, ఆ భావన ఉండడమే దృశ్య దోషం దృశ్యం అంటుంటారు అక్కడక్కడ. ఈ దృశ్యం అంటే ప్రపంచం, ఈ జగత్తు సత్యము అన్నటువంటి భావనే దృశ్య దోషం అన్నమాట. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ దృశ్యం అనేది అసలు లేనే లేదు. ఈ జగత్తు సత్యం అన్నటువంటి ఆ భావన అంటే ఏమనుకున్నావు, దృశ్య దోషం అనేది నీలో ఉన్నది. నేను బాగా గమనించా, నీలో దృశ్య దోషం బాగుంది. అంటే ఏంది, ఈ ప్రపంచం వాస్తవము, ఇది సత్యము అనేటువంటి భావన నీలో బాగా దృఢంగా ఉంది. అది నేను గమనించాను. రామా, ఇంత చిన్న ప్రాయంలో నీకు అసలు ఈ రాజ్యపాలనపై, ఈ ప్రాపంచిక విషయాలపై ఎందుకు నీకు వైరాగ్యం కలిగిందయ్యా? అసలు కారణం ఏంటి? ఎందుకు నీకు వైరాగ్యం? నాకు ఇదేమొద్దు, దేశాటన వెళ్ళి వచ్చినప్పటి నుండి నీ మార్పుని అందరూ చెప్తున్నారే, నాకు ఇదంతా నశించిపోయేదే, దీని మీద నాకు అనురక్తి ఎందుకు అన్నటువంటి వైరాగ్య భావన నీకు ఇంత చిన్న వయసులోనే అసలు ఎందుకు కలిగింది? రాజ్యపాలనపై నీకు వైరాగ్యం ఎందుకు కలిగింది అంటే కారణం నీకు దృశ్య దోషమే. నువ్వు ఈ జగత్తు సత్యము అనేటువంటి దృఢమైన నమ్మకాన్ని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఎంతకాలం ఉంటుంది, అందులో నేనెంతకాలం జీవిస్తాను అన్నటువంటి వైరాగ్యపూరితమైనటువంటి మాటలను మాట్లాడుతున్నావంటే నీ కేవలం ఈ దృశ్య దోషం వల్లనే. దృశ్య దోషం అనే పిశాచి నిన్ను పట్టుకుని ఉంది. అసలు రామా, ప్రపంచం సంగతి అక్కడ పెట్టవయ్యా, ముందు మనమందరం సంగతి చూడు. ప్రపంచం ఉందా లేదా, ఉంటుందా లేదా అన్న విషయం పక్కన పెట్టు. మనమందరము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటామని తెలుసుకో అంటున్నాడు వశిష్ఠ మహర్షి. మనం మాత్రం ఎక్కడికి పోయేవాళ్ళు, ప్రపంచం సంగతి పక్కన పెట్టు, మనం ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. మనం శాశ్వతంగా ఉండేవాళ్ళమని తెలుసుకో. పోయేదంతా ఈ ప్రపంచమే.
దాంతోపాటు మనం పోము రామా, ప్రపంచం నశిస్తుంది, ప్రపంచంతో పాటు మనం నశించము. నువ్వేమంటున్నావు? ప్రపంచంతో పాటు మనం కూడా పోతామని భ్రమలో ఉన్నావు నువ్వు. ఈ ప్రపంచం అనిత్యము, అసత్యము, ఇది పోతోంది, దీంతో పాటు మనం కూడా పోతామన్నటువంటి భ్రమలో నువ్వు బతుకుతున్నావు. అందుకే నీకేందంటే నిరాశ, నిస్పృహలు నీ మనసుని ఫుల్లుగా ఆవరించాయి. రమా, పోయేది ఎప్పుడైనా పోయేదే, ఉండేది ఎప్పుడు ఉండేదే. గుర్తుపెట్టుకో, పోయేదానికి ఉనికి ఉండదు, ఉండేదానికి ఎప్పుడు కూడాను లేమి ఉండదబ్బాయి. ఈ దృఢ భావన గనక నీకు ఉంటే నీకు అప్పుడు బాధ కానీ, వైరాగ్యం కానీ, భయం కానీ, ఏ నిస్పృహ కానీ, నిరాశ కానీ ఏమీ నీలో దరి చేరవయ్యా. నీకు ఆ దృఢ భావన నీకు కలగలేదు. నీకు తీవ్రమైన వైరాగ్యం కలిగింది, ఒప్పుకుంటాను. కానీ నిన్ను ఆవరించింది వైరాగ్యం అన్నమాట ఒప్పుకుంటాను. కానీ నీకు ముముక్షత్వం మాత్రం పూర్తిగా నీకు అంటలేదు. నువ్వు ఇదేదో బంధం, ఈ సంసారం నన్ను బంధిస్తుంది అనుకుంటున్నావు, ఈ ప్రపంచం నన్ను బంధిస్తుంది అనుకుంటున్నావు, ఆ బంధన నుండి నువ్వు బయటపడాలి అనుకుంటున్నావు. ఏదో నీకు భిన్నమైంది ఏదో ఒకటి ఉంది, అది నిన్ను బంధిస్తుంది అన్న భావనలో ఉన్నావు. ఆ బంధంలోంచి నేను బయటపడాలి అనేటువంటి ఆ యొక్క సంకల్పం నీకు కలిగింది. నువ్వేదో బంధంలో ఉన్నావని ప్రయత్నించి దానిలోండి బయటపడాలని భ్రమపడుతున్నావు రామా. నిజానికి ఏమీ బంధము లేదు, మోక్షము లేదు. పోనిది ఏదో ఎప్పుడు పోదు. కానీ నువ్వేం పడుతున్నావు? పోనిదాన్ని పోతుందని భ్రమపడుతున్నావు. ఈ వాక్యాలు కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. పోనిదానిని పోతుందని నువ్వు భ్రమపడుతున్నావు. నీ దగ్గర 2 తప్పులు ఉన్నాయి అబ్బాయి. ఏంటి ఆ తప్పులు? నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటావు అని గుర్తించకపోవడం ఒక తప్పు. నేను అనేటువంటి ఈ చైతన్యము ఎల్లప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అని నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించడం వల్ల ఇది ఒక తప్పు. నీ చుట్టూ ఇదంతా ఉంది, ఇది ఎప్పటికైనా పోతుంది ప్రపంచం అనేటువంటి భావనలో నువ్వు ఉన్నావు. ఇది 2వ తప్పు. నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటావని గుర్తించలేకపోవడం ఒకటి, నీ చుట్టూ ఉన్నది పోతుంది అని అనుకోవడం మరొక తప్పు అనమాట. 2 తప్పులు ఉన్నాయి. పోయేది ఎలాగా పోతుంది రామా, దాన్ని వదిలే. ఈ సృష్టి అంతా, ఈ ప్రపంచం అంతా నశ్వరమైనటువంటి భౌతికమైనటువంటిదంతా కూడాను వెళ్ళిపోయేదే. పోనీ దాన్ని వదిలే. ఉండేదేదో దాన్ని గట్టిగా వాటేసుకో. ఏంటి? బ్రహ్మనిత్యం జగన్మిథ్య. అది నిజమైనటువంటి ముముక్షత. కాబట్టి రామా, కంటికి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నీ ప్రశ్న. నువ్వు అడిగావు నన్ను. నీకు స్ఫుటమైనటువంటి నీ ప్రశ్న ఏంటంటే, ఇంత స్పష్టంగా ఎదురుగా కనిపించేటువంటి ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగావు కదా. నువ్వు అడుగున్నావు, మర్చిపోయావేమో, గుర్తు చేసుకో. మొదట నన్ను అడిగిన ప్రశ్న ఇదే. దానికి సమాధానంగా నేను ఈ కథ నీకు చెప్పాను. ఈ కథ అంతా కూడాను నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం. అంటే ఆ సమాధానం ఎలాంటి సమాధానం అంటే, ఈ జగత్తుకు ఉత్పత్తి లేదు అనేది నేను చెప్పేటువంటి సమాధానం. ఈ జగత్తు ఉత్పత్తి లేదు, ఈ జగత్తు ఉత్పత్తి కాలేదు అని చెప్పడానికే నీకు ఈ కథని చెప్పాను. ప్రపంచానికి ఉత్పత్తి లేదు, జీవుడికి ఉత్పత్తి లేదు. ఉత్పత్తి ఉంది అనుకోవడము నీ యొక్క ఆభాస, నీ యొక్క అజ్ఞానం. అందుకే చిత్తాకాశంలో జరిగినటువంటి వివిధ రకాలైన భ్రమలు నీకు విశదపరిచాను. ఇవంతా కూడాను ఆ పద్మరాజు యొక్క చిత్తాకాశంలో కలిగినటువంటి భ్రమలు, ఆ యొక్క లీల, పద్మలీల మనసులో కలిగినటువంటి, చిత్తంలో కలిగినటువంటి ఆ భ్రమాత్మకమైనటువంటి దృశ్యాలే నువ్వు ఇప్పటి వరకు విన్నావు. కాబట్టి చిత్తాకాశంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి భ్రమలను నీకు కళ్ళకు కట్టినట్టుగా నేను వివరించాను. ఎందుకు అంటే నీ దగ్గర దృశ్య దోషాన్ని నీకు నివారించడం, నీలో ఉన్న దృశ్య దోషాన్ని నివారించడం కోసమే ఈ కథ అంతా చెప్పడం జరిగింది. అందుకే ఆ చిత్తాకాశంలో జరిగినటువంటి ఆ కల్పనలన్నింటినీ కూడాను నీ ముందు పెట్టాను. కాబట్టి ఈ చిదాకాశంలో ఉన్న ఒక స్ఫురణ మాత్రమే, ఇవన్నీ చిదాకాశంలో కలిగేటువంటి భ్రాంతులు మాత్రమే అనేటువంటిది నీకు బాగా అర్థం కావాలనే ఈ కథ చెప్పాను. కాబట్టి నీవు
ఆ చిదాకాశాన్ని గుర్తించి ఆ చిదాకాశంలో కలిగే భ్రమలులాగా వీటన్నిటిని నీవు అర్థం చేసుకోవాలి అన్నది నా యొక్క అభిప్రాయం రామా. నీకున్నటువంటి దృశ్య దోషం తొలగడానికి నేను ఇన్ని కల్పనలు, ఇన్ని చిత్తాకాశంలో కలిగినటువంటి ఇంత భ్రాంతి రూపకమైనటువంటి విషయాలన్నిటినీ కూడాను నేను వివరించడం జరిగింది. దీని వలన, ఈ కథ వినడం వల్ల నీకు కలగవలసిన ఫలితం ఏంటో తెలుసా? ఫైనల్గా చెప్తున్నాను విను, జిస్టు అంటే సంగ్రహంగా చెప్తున్నాను వినవయ్యా. ఈ జగత్తు నీకు ఘనీభవించి కనపడుతోంది. ఈ జగత్తు ఘనీభవించి కనపడుతోంది. ఈ ఘనీభవించడాన్ని ఏమంటారంటే ఘనత, జగత్తు యొక్క ఘనత అని అంటారు. ఈ జగత్తు ఘనతను వదిలివేయవయ్యా. ఈ జగత్ అంటే ఏంటి? ఈ జగత్తు ఉంది అనే భావనని నువ్వు వదిలివేయి. ఈ జగత్తు ఉన్నది, ఇది సత్యము అనే భావనను వదిలే. జగత్తు ఉత్పత్తి కాలేదు, సృష్టి జరగలేదు అనేటువంటి భావనలో నువ్వు ఉండు. ఎలాగైతే నీ కలలో, స్వప్నంలో నీకు ఈ జగత్తంతా ఘనీభవించి, ఎలాగా నీ యొక్క మనస్సే రకరకాల రూపాలుగా ఘనీభవించి నీకు కనబడుతుందో, అలాగే ప్రపంచం కూడా ఒక దీర్ఘమైన స్వప్నమే అనుకోవయ్యా. అది రాత్రి వచ్చిన స్వప్నం చిన్న స్వప్నం అయితే, ఈ ప్రపంచం దీర్ఘ స్వప్నము అనేటువంటి భావనని బాగా దృఢంగా ఏర్పరచుకో. ఈ కనిపిస్తున్నటువంటి ఘనీభవించిన జడాకాశం అయ్యా ఇది. ఈ ఆకాశం కనుక ఒక్కరవ కన్నా మెల్ట్ అయితే, ద్రవీభవిస్తే, ఈ ఘనంగా ఉండే ఈ జడాకాశం ఒక్కరవ్వ ద్రవ రూపాన్ని పొందింది అనుకో, అది అప్పుడు చిత్తాకాశంగా మారుతుంది. ఆ చిత్తాకాశం ఇంకొంచెం ద్రవీకరించింది అనుకో, ఇంకా పలచబడింది అనుకో, అదే చిదాకాశం. అంటే ఇప్పుడు చూడండి, జడాకాశంలో ఉండేటువంటి జడ పదార్థాలన్నీ కూడాను ఏమైనా ఘనీభవించినటువంటి చిదాకాశమే అని అంటున్నాడు ఇక్కడికి. కాబట్టి ఏం కావాలా? ఈ చిదాకాశం కొద్దిగా ఘనీభవిస్తే చిత్తాకాశం, చిత్తాకాశం ఇంకొంచెం ఘనీభవిస్తే జడాకాశం, జడాకాశం ద్రవీభవిస్తే చిత్తాకాశం, చిత్తాకాశం ఇంకొంచెం ద్రవీభవిస్తే చిదాకాశం. నువ్వు ఏ దృష్టితో ఉన్నావంటే, ఇప్పుడు ప్రస్తుతం నీ దృష్టి పరాక్ దృష్టి, అంటే ఆ యొక్క ఈ ముందుకు పోతోంది. అంటే ఈ సృష్టి వైపుగా నీ యొక్క దృష్టి, ఈ కనిపించేటువంటి దృష్టి వైపుగా నీకు పరాక్ దృష్టిలో ఉన్నావు. నువ్వు దాన్ని ప్రత్యగ్గా మార్చుకో. ఆ పరాక్ దృష్టిని కాస్త ప్రత్యగ్గా నువ్వు వెనకకు మరలించు. ఆ ముందుకు వెళ్ళేటువంటి ఆ దృష్టిని అంతర్ముఖం చేయవయ్యా. ఈ జగత్తు ఆ ఘనరూపం మెల్లగా కరిగించుకుంటూ పో. కరిగిస్తే ఏమవుతుంది? చిత్తాకాశం అవుతుంది. చిత్తాకాశాన్ని మరింత కరిగించుకో, చిదాకాశంగా నిలిచిపోతావు. ఆ చిదాకాశం అన్నింటినీ ముడుచుకుంటుంది. అదే బ్రహ్మం. చిదాకాశమే బ్రహ్మము, బ్రహ్మస్వరూపము. నీవు బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకున్నవాడు అవుతావు. బ్రహ్మస్వరూపంలోనే స్థితి కలిగి ఉంటావు. మనసులో ఉన్నటువంటి దృశ్యభావం వదిలితేనే అఖండమైనటువంటి మోక్షం వస్తుంది రామా. దృశ్యం అనేది లేనే లేదు, ప్రపంచం అనేది లేనే లేదనే జ్ఞానం దృఢంగా ఏర్పరచుకోవయ్యా. దృశ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టవయ్యా. అదే నేను కోరుకుంటున్నటువంటి ఫలితం ఈ కథను నీకు చెప్పడం ద్వారా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరికొంత దీని యొక్క విశ్లేషణని, ఈ యొక్క లీలోపాఖ్యానం యొక్క విశ్లేషణ మరికొంత చేసుకుని తర్వాత ఎపిసోడ్లోకి మనం బయలుదేరుదాం. అంతవరకు సెలవు.